అన్న మాటలు కూడా చెప్తూ ఉన్న ఆ పరిస్థితులు ఉన్నాయి ప్రియ దేవుని బిడ్డలారా. ఎందుకని ఇంతవరకు ఆయన సజీవునిగా నిలిపాడు? ఎందుకని నీ ఆయుష్కాలం పెంచుతూ ఉన్నాడు? ఎందుకు నీ నీడ ఇంకనూ భూమి మీద ఉండగలిగేటట్లుగా చేశాడు అని అంటే, ప్రియమైన వారలారా, మనం ఏం చేయాలి తెలిసినప్పుడు సత్క్రియలు చేయుదుముగాక. హల్లెలూయా. మన ఆయుష్కాలం అంతయు మనం సత్క్రియలు చేయుదుముగాక. అంటే మంచి పనులు మన వ్యక్తిగత జీవితంలో చేయుదుముగాక. నువ్వు ఎంతగా సత్క్రియలు చేయాలని తీర్మానం చేసుకుని నడిపించబడుతూ చేస్తూనే ఉంటావో వాటన్నిటికీ సంబంధించిన జీతం ప్రభు నిశ్చయముగా దయచేయునుగాక. బైబిల్లో ఒక మాట ఉంది, ఏమని తెలిసిన? ఒకడు గ్లాసుడు చన్నీళ్ళిస్తే త్రాగుటకు ఎన్నంట? చెప్పండి, ఎన్ని? ఏవి? ఆలోచన చేయండి. నీళ్ళంట. త్రాగేదానికి నీళ్ళు ఇస్తే వాడు తన ఫలము, చెప్పండి, పోగొట్టుకోడు. మరి నువ్వు గ్లాసుడు నీళ్ళు ఇస్తేనే ఫలం ఇవ్వగలిగిన దేవుడు మనకు ఉంటే, నువ్వు చేస్తున్న సత్క్రియలు ఒక్కొక్కటిగా ఆయన లెక్కబెట్టి ఒకవేళ నువ్వు మర్చిపోవచ్చు, ఆయన మర్చిపోడు. అర్థమవుతుందా? నువ్వు పలానోళ్ళకి చేసింది మర్చిపోవచ్చు, ఎవరికో చేసింది మర్చిపోవచ్చు, అన్నీ మర్చిపోవచ్చు. అయితే ఆయన మర్చిపోయేవాడు కానే కది. ప్రేమైన వాళ్ళారు, ఆయన లెక్క రాసి లెక్క పెట్టి జీతము నీ చేతుల్లో పెట్టునుగాక, మన చేతుల్లో పెట్టునుగాక. హల్లెలూయా. చూడండి, తిమోతి మొదటి పత్రిక 6వ అధ్యాయం 19వ వచనం. తిమోతి మొదటి పత్రిక 6వ అధ్యాయం 19వ వచనం. 19 అది మొత్తం కలిసే ఉంటుంది, నేను చదువుతాను చూడండి. సత్క్రియలు అను ధనము గలవారును, ఏంటంట? ఔదార్యము గలవారును తమ ధనములో ఇతరులకు ఉండవలనని వారికి చెప్పుమా, ఆజ్ఞాపించుమా. ఆలోచన చేయండి. ఒక సేవకుడు ఒక సేవకునికి తెలియజేస్తూ ఉన్నాడు, ఆజ్ఞాపించు, సంఘానికి చెప్పు, ఆజ్ఞాపించు. ఏమని? సత్క్రియలు అనే ఆ ధనం ప్రతి ఒక్కరూ కలిగి ఉండాలి. ధనం ఉంది ఈ రోజున. కొంతమంది చెప్తా ఉంటారు, అన్న దేవుడు బహుగా ఆశీర్వదించాడన్న, ₹1,00,000 వచ్చినాయన్న, 2 లక్షలు వచ్చినాయన్న, 4 లక్షలు వచ్చినాయన్న, 10 లక్షలు కలిసి వచ్చినాయన్న. అసలు ఈ సంవత్సరం అన్న పొలం మామూలుగా ఇరగబండిందన్న, ఇరగగాసిందన్న. అసలు అంత వస్తుంది అనుకోలేదు. లాభమే లాభం. బ్యాంకులో బ్యాలెన్స్ కూడా మొత్తం పెరిగిందన్న, లెక్క చూసుకోగా పెరిగిందన్న, బ్యాంక్ బ్యాలెన్స్ పెరిగిందన్న. మంచి ఆ ధనం ఉంది, కాదన్నంలే. బ్యాంకులో బ్యాలెన్స్ ధనం ఉంది, బీరువాలో ధనం కూడా పెరుగుతూనే ఉంది. అర్థమవుతుందా? వడ్డీ వ్యాపారం చేయడం కూడా, చెప్పండి, విశ్వాసులకి ఈ రోజున వడ్డీకి కూడా వ్యాపారాలు చేస్తున్నారు, వడ్డీకి ఇస్తున్నారు. అర్థమవుతుందా? అది పెరుగుతూనే ఉంది. మరి పెరగాల్సింది అది సత్క్రియలు అనే ధనం ఇక మీదట సంపాదించుకుందరుగాక. ఇక మీదట ఆ ధనం విస్తారంగా కలిగిన వారుగా నడిపించబడుదురుగాక. ఏదనో చెప్పండి, ఏదనో సత్క్రియలు అనే ఆ ధనం నాలో పెరగగలగాలి, మీలో పెరగగలగాలి, విస్తరించగలగాలి, అభివృద్ధి చెందగలగాలి. ఆ ధనం నువ్వు సంపాదించుకోవాలి. సత్క్రియలు చేయడం అనే ఆ ధనం సంపాదించుకో. ఉదయం లేస్తే సత్క్రియ, పడుకునేంత వరకు నువ్వు సత్క్రియలే చేయుదువుగాక. హల్లెలూయా. సొదొమ గొమొర్రా పట్టణాలు ఉన్నాయి కదా, దేవుడు అగ్ని గంధకాలతో కాల్చి వేశాడు కదా. వాళ్ళ పాపం ఏంటి? దేవుడు చూసిన పాపం ఏంటి? చూడండి, ఒక మాట చూపిస్తా. యెహెజ్కేలు పుస్తకం 16వ అధ్యాయం 49వ వచనం. యెహెజ్కేలు పుస్తకం 16వ అధ్యాయం 49వ వచనం. నీ చెల్లెలైన సొదొమ చేసిన దోషం ఏదనగా దానికిని దాని కుమార్తెలకును కలిగిన గర్వమును ఆహార సమృద్ధియు నిర్విచారమైన సుఖస్థితియు
అవునున్నదియే అది. ఇప్పుడు చూడండి, అది దీనులకును దరిద్రులకును ఏం చేయలేదంట, మూలుగుతా ఉంది వాళ్ళ దగ్గర. అప్పుడప్పుడు అంటారే వాళ్ళ దగ్గర ఏముంది, ధనం మూలుగుతుందండి అని అంటూ ఉంటారు. మంచిదే, కాదనంలే, మూలగని, ఎంతైనా మూలగని. ప్రభు వాళ్ళకంటే ఎక్కువగా మీ దగ్గర మూలిగేటట్లుగా చేయును గాక. హల్లెలూయా. మూలగని, మూలుగుతుంది అని చెప్పేసి అట్లా ఉండకూడదు. ఏం చేయాలి? ఆ మాట చూడండి, దీనులకును దరిద్రులకును ఏం చేయగలగాలి? అది చేయట్లే, వాళ్ళు చేయలేదంట. అది సహాయము చేయకుండాను ఉంది కదా, సుఖస్థితి ఉంది కదా, నిర్విచారమైన స్థితి కదా. విచారమే వారి జీవితంలో లేదు. అసలు ఏ విషయం విచారమే చేయడం. ఎందుకంటే కావాల్సినంత డబ్బు ఉంది, ఏది కావాలంటే అది కొంటా ఉన్నారు, ఏది కావాలంటే అది తింటా ఉన్నారు, ఏది కావాలంటే చేసుకుంటా ఉన్నారు, ఏది కావాలంటే అది అని జరిగిపోతానే ఉన్నాయి. అయితే అరే దేవుడు ఇంత ఇచ్చాడు కదా, ఇంత చేశాడు కదా, ఈ స్థితిని కలుగు చేశాడు కదా అని దీనులకును దరిద్రులకును సహాయం చేయలేదు. ఆ సత్క్రియ చేయలేదంట, సహాయమే చేయలేదంట. అందుకనే మీకు చాలాసార్లు చెప్తా ఉంటా, దేవుడు మీకు ఇస్తానే ఉన్నాడా, ఏం చేయాలి? మూలగడం కాదు అవసరమైంది. ఇన్పుట్ ఉన్నప్పుడు చెప్పండి, అవుట్పుట్ ఉండాలి. దేవుని ద్వారా ఎంతైతే నువ్వు పొందుకుంటా ఉంటావో చెప్పండి, తర్వాత ఏం కావాలి? ఇన్పుట్ వస్తూ ఉంటే అవుట్పుట్. ఇప్పుడు బావి చూడండి, నీళ్లు తోడతా ఉంటే నీళ్ళు వస్తాయా, నీళ్లు తోడకపోతే అలా నీళ్ళు వస్తుంటాయా? గట్టిగా చెప్పండి. ఆ ఉన్న నీళ్లు బయటికి పోతానే ఉంటే చెప్పండి, కొత్త నీళ్ళు వస్తూనే ఉంటాయి. ఎంతగా తోడుతూ ఉంటావో అంతగా వస్తూనే ఉంటాయి నీళ్ళు. ఆ మాట చూడండి, అక్కడ సమృద్ధియు ఆహారం ఎలా ఉందంట, సమృద్ధి ఉంది. తర్వాత ఏముంది? నిర్విచారమైన సుఖస్థితి. విచారం అనేది లేని సుఖస్థితి. అంత దేవుడు దయచేస్తే పక్కలున్న దీనుడు కనపడతా ఉన్నాడు, పక్కన దరిద్రుడు కనపడతా ఉన్నాడు. ఆ ధనవంతుడు ఉన్నాడా, ఓదారంగా బట్టలు వేసుకొని ప్రతిదినం గంటకి డ్రెస్ మార్చేవాడో లేకపోతే పూటకో డ్రెస్ మార్చేవాడు నాకు తెలీదు. పూటకో డ్రెస్ మార్చే ఉంటాడు, లేకపోతే గంటకో డ్రెస్సే మార్చేవాడు. ఎందుకంటే నిర్విచారమైన స్థితి సుఖస్థితి కదా. అరే ఆ గేటు తీసి గేట్ వేస్తా, గేట్లో కురుపులతో బాధపడతా, అనారోగ్యంతో బాధపడతా, తినేదానికి తిండి లేక బాధపడుతుంటే ఆ వ్యక్తి మీద ఇతనికి ఏమైనా జాలి వచ్చిందా? సత్క్రియ ఏమైనా చేయగలిగాడా? ఒకసారి గుర్తెరగని ప్రియమైన వారలారా, కనుక ప్రియమైన వారలారా, దేవుని ద్వారా మనం ఎంతగా అయితే ఆశీర్వదించబడతా ఉంటామో, దేవుని ద్వారా ఎంతగైతే గణపరచబడతా ఉంటాం, దేవుని ద్వారా ఎంతగైతే నిర్విచారమైన సుఖస్థితి ధనం మనకు కలుగుతూ ఉంటుందో అంతగా మనం ఏం చేయగలగాలి చెప్పండి? దీనులకును దరిద్రులకును నువ్వు సహాయం చేయగలిగిన స్థితిలోనికి రాగలగాలి. అది వాళ్ళు చేయలేదంట. అందుకని దేవుడు చూసి ఆ పట్టణాన్ని ఏం చేశాడు గమనించిన ప్రియమైన వాళ్ళరా. అందుకని మన జీవితంలో సత్క్రియలు అనే ధనం సంపాదించుకుందాము గాక, సత్క్రియలు అనే ధనం సంపాదించుకుందాము గాక. వాళ్ళకి తెలుసు, తెలియకుండా ఏమీ లేదు. తెలియకుండా ఉన్నారా? ఇప్పుడు మీరు ఉన్నారండి, దరిద్రులకు ఆ సహాయం చేయాలి అని తెలుసా తెలీదా? చెప్పండి, తెలుసా తెలీదా? తెలిసి కూడా చేస్తానో చేయట్లేదా? ఆలోచన చేసుకో. అందుకని బైబిల్లో ఉన్న మాట ఏం తెలిసిన, మేలైనది చేయనిరిగియు చేయకపోవడం పాపం. మరి అదేమన్నా మూట కట్టుకున్నాం? ఆలోచించి, మేలైనది చేయనిరిగియు చేయకపోవడం పాపం. నీకు చేతవు, చేయడానికి స్థితి ఉంది, చేయడానికి అన్నీ ఉన్నాయి, అయినా సరే నువ్వు చేయకపోవడం ఏమవుతుంది? ఆలోచించి ప్రియ సహోదరుడా సహోదరి, యేసు నామములో ఆ పాపం తొలగిపోవునుగాక, నిర్మూలమైపోవునుగాక. మన వ్యక్తిగత జీవితంలో సత్క్రియలు చేయుదుము గాక, సత్క్రియలు చేసే వారంగానే తీర్చిదిద్దబడుదుము గాక.
హల్లెలూయా. ఎస్తేరు ఉంది. ఎస్తేరుకి ఏమైనా తక్కువైందా? తినేదానికి తక్కువైందా? ఉండేదానికి తక్కువైందా? కట్టుకునేదానికి తక్కువైందా? ఏం తక్కువైంది ఆమెకి? ఏమీ తక్కువ కాల. గతంలో ఉన్న స్థితి వేరు, ఏమంటే తర్వాత ఉన్న స్థితి వేరు. ఎంత స్థితి? ఆ సంస్థానానికే రాణిగా తీర్చిదిద్దబడింది. సంస్థానం అంతా పేరు మ్రోగిపోతూ ఉంది. రాణి 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 అని పేరు మోగిపోతానే ఉంది. ఆ స్థితిలో ఆమె ఉండి ఏమండి నిర్విచారమైన సుఖస్థితి అనుభవిస్తానే నడిపించబడిందా? ఎదుటివారి దుఃఖం తెలుసుకున్నది, ఎదుటివారి ఆ క్షేమం లేని జీవితం తెలుసుకున్నది, తన జాతి వారి క్షేమం లేని జీవితం తెలుసుకున్నది. ఏ శ్రమ కలిగిందో, ఏ ఇబ్బంది కలిగిందో, ఏ బాధ కలిగిందో ఎరిగి ఎరిగి తన జీవితాన్ని నలగొట్టుకుంటా ఉంది. ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తూ ఉంది. ప్రాణానికి తెగించి రాజుగారి దగ్గరికి పోయి నిలబడతా ఉంది. ప్రాణానికి తెగించిపోతా ఉంది. దండం చూపిస్తే నా ప్రాణం ఉంటుంది, లేకపోతే తీసేస్తారు, అయినా సరే నేను తెగించి వెళ్తానని అక్కడికి వెళ్ళి ప్రియ దేవుని బిడ్డలారా ఆ మంచి పని ఎంతగా చేసింది గమనించండి. ఆ సత్క్రియ ఎలా చేసింది గమనించండి. బైబిల్లో తబితా అనే ఆమె ఉంది. తబితా అనే ఆమె ఉంది. ఆమె బ్రతికినంతకాలం ఏం చేసిందంట? సత్క్రియలు చేసింది. దేవుని బిడ్డలుగా నడిపించబడుతున్న మనమందరం సత్క్రియలు చేయుదుముగాక. ఆ క్రియలకు తగిన జీతం ప్రభు ఏం చేస్తాడు? మనకు దయచేస్తాడు. అక్కడికి పోయిన తర్వాత ఏమండి ప్రభు ఇలా 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 చూస్తూ ఉన్నాడు అనుకో. నిన్ను పిలిచిన తర్వాత పలానా అని పిలిచిన తర్వాత చూస్తూ ఉంటే ఏమండి మొదటి క్రియలకు లేవు. ఏమండి తర్వాత ఇంకేంటి చెప్పండి? వాక్యమును గైకొని లేవు, సత్క్రియలు లేవు, ఆ విశ్వాసం మాత్రం ఉంది. విశ్వాసం సంబంధించిన క్రియలు చేసావు అని అంటే నీకు మొత్తం కలిపి జీతం ఇస్తాడా? ఒకసారి గమనించండి, ఆలోచన చేయండి ప్రియమైన వాళ్ళరా. కనుక మన వ్యక్తిగత జీవితంలో ప్రతిదీ ఆయన కోరుకున్న ప్రతి క్రియ మనం చేయుదుముగాక. వాని క్రియల చొప్పున జీతం ఇస్తానని చెప్పిన దేవుడు నిశ్చయముగా మనకు తగిన జీతం ఆయన దయచేయునుగాక. మన క్రియలకు తగిన జీతం నిశ్చయముగా మనకు దయచేయునుగాక. ఒక్కొక్కరికి దయచేయునుగాక. హల్లెలూయా. ఈ మాటలు మీ గుండెలో నా ప్రభు నీరు కట్టి ఫలింప చేయునుగాక. వాని క్రియలకు తగిన జీతం ఆయన దగ్గర ఉంది, ఆయన ఇస్తాడు. అన్యాయం చేసేవాడిని ఇంకను చేయని, అపవిత్రుడైన వాడిని ఇంకను అపవిత్రుడిగా ఉండని, నీచుడిని ఇంకను నీచుడిగా ఉండని. నీకెందుకు? నీకు అవసరమా? నువ్వెలా ఉండాలి? నిన్నెందుకు పిలిచాడు దేవుడు? పరలోక సంబంధమైన పిలుపుతో పిలిచాడు. పరిశుద్ధంగా ఉండేటికే పిలిచాడు. ఆయనతో యుగాయుగాలు ఉన్నట్టుగా ఆయన నిన్ను పిలిచాడు. ఆయన త్వరగా రాబోతూ ఉన్నాడు. యేసయ్యకి మహిమ కలుగును గాక. ఆయన వాని క్రియల చొప్పున సిద్ధపరిచిన జీతం ప్రతి వానికి ఆయన నిశ్చయముగా దయచేసే దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. నిశ్చయముగా ప్రభు కార్యము చేయును గాక. అందరం ప్రార్థన చేసుకుందామా? ప్రార్థన చేసుకుందామా? అందరూ నిలబడవచ్చు కదా, ఇప్పుడు దాకా కూర్చున్నారు కదా. ప్రార్థన చేసుకుందామా? ఒక క్షణం ఆకాశం చేతులెత్తి హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను. అన్యాయము చేయవాడు అన్యాయము చేయనేమో, అపవిత్రుడైన వాడు ఇంకనూ అపవిత్రుడిగానే ఉండనేమో. ప్రార్థన చేసుకుందామా?
పరిశుద్ధుడు, ఇంకనూ పరిశుద్ధుడిగా ఉండాలి. వాని వాని క్రియల చొప్పున ప్రతి వానికి ఇచ్చుటకు నేను సిద్ధపరిచిన జీతం నా యొద్ద ఉన్నది. నా యొద్ద ఉన్నది, మనుషుల యొద్ద లేదు. గమనించి ప్రియ సహోదరుడా, సహోదరి, నీవు చేస్తున్న క్రియలకు సంబంధించిన జీతం నా యేసయ్యే ఇచ్చేవారు, ఇంకొకరు లేరు. అది మనుషుల చేతిలో పెట్టలేదు. అది గుర్తెరుగు ప్రియ సహోదరుడా, సహోదరి. అందరం ఆకాశపు చేతులెత్తి ఒక్క క్షణం ప్రార్థన చేసుకుందామా? ఒక్క క్షణం అందరం ప్రార్థన చేసుకుందామా? నీ క్రియలు నాకు తెలుసు. మొదట ఉండిన ప్రేమ నీవు విడిచిపెట్టితేవని నీ మీద తప్పు ఒకటి మోపవలసి ఉన్నది. ఆలోచించు సహోదరుడా, సహోదరి. మొదటి క్రియ అనంటే చూపిన ప్రేమ. ఆలోచించు, నీ ప్రేమ ఈ రోజున ఎలా ఉంది? సల్లారిపోయినదిగా ఉందా? విడిచిపెట్టినదిగా ఉందా? విడవబడినదిగా ఉందా? యేసయ్య శాశ్వతమైన ప్రేమతో ప్రేమించారు. అంతం వరకు ప్రేమించారు. ప్రైజ్ హల్లెలూయా. ఒక్క క్షణం ఆకాశపు చేతులెత్తి ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, మొదటి క్రియ నాలో దయచేయండి. నా తండ్రి, నేను వదిలిపెట్టిన ప్రేమ ప్రభా నాకు దయచేయి. నా తండ్రి, ప్రేమతో నన్ను నింపండి. పరిశుద్ధాత్ముడా నా మీదికి దిగిరండి అయ్యా. దేవుని ప్రేమతో నన్ను నింపండి. యేసు నామములో అందరం పరిశుద్ధాత్మనికి చోటిద్దాం. అదిగో పరిశుద్ధాత్ముడు సంచరిస్తూ ఉన్న సమయం. పరిశుద్ధాత్మకు చోటు ఇవ్వగలిగితే ఆయనను దేవుని ప్రేమతో నింపునుగాక. దేవుని ప్రేమతో నింపునుగాక. ఆ మొదటి క్రియకు నా యేసయ్య నిశ్చయముగా సిద్ధపరిచిన జీతం ఆయన దయచేయునుగాక. ఇక ఏ క్రియ మన జీవితంలో ఉండగలగాలి అని అంటే, ప్రియమైన వారలారా, నా వాక్యమును గైకొని నా నామమును ఎరగను అనలేదు అనే క్రియ మనలో ఉండగలగాలి. ఒకరోజు కాదు, 2 రోజులు కాదు, 3 రోజులు కాదు. మన దైనందిన జీవితంలో మన నాడి ఆడుతూ బ్రతుకుతూ ఉన్నంత కాలం ఆయన వాక్యమును గైకొనే వారముగా ఉందుముగాక. ఆయన వాక్యము గైకొనడమే కాదు, ఆయన నామమును ఎరగనని జీవితం మనకు అనుగ్రహించునుగాక, నడిపించబడుదుముగాక. ఆ క్రియకు సంబంధించిన జీతం నిశ్చయముగా ప్రభు అనుగ్రహిస్తారు. ప్రియమైన వారలారా, ప్రైజ్ హల్లెలూయా. సత్క్రియలకు తగిన జీతం ఆయన అనుగ్రహిస్తాడు. ఆ క్రియలు మన జీవితంలో కనిపించగలగాలి. వాని క్రియల చొప్పున ప్రతి వానికి ఆయన జీతం ఇవ్వాలని ఆశపడుతూ ఉన్నాడు. ఆయన త్వరగా రాబోతూ ఉన్నాడు. మనం పాటలు పాడుతూనే ఉన్నాం. నేడో రేపో యేసు ప్రభు వస్తారని. వస్తానని చెప్పిన దేవుడు రాక మానడు. ఆయన వచ్చినప్పుడు వాని క్రియల చొప్పున ప్రతి వానికి ఆయన జీతం ఆయన ఉంది. ఆయన ఇచ్చే జీతం ఆయన ఉన్నది. నీలో క్రియలు కనిపించగలుగుతూ ఉన్నాయా? అందరం ప్రార్థన చేసుకుందామా? ప్రియమైన వారలారా, ఆకాశపు చేతులెత్తి ప్రార్థన చేసుకుందామా? ప్రేమాస్వరూపుడమైన యేసయ్యా, నీ పరిశుద్ధమైన పాదాలకు స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. మంచి దేవుడు, గొప్ప దేవుడు, చాలిన దేవుడు, సరిపోయిన దేవుడు మీరు తప్ప మాకెవ్వరూ లేరు ప్రభా. మా జీవితాన్ని మీరు ప్రేమిస్తూ ఉన్నారు, ఇంకనూ ప్రేమిస్తూనే ఉన్నారు ప్రభా. మీకు స్తోత్రం నాయన. అంతవరకు ప్రభా మీరు ప్రేమ చూపుతూ ఉన్న దేవుడు. ఆ ప్రేమను గుర్తెరిగి నడిపించబడినట్లుగా మాకు మీరు సహాయం చేయమని అడుగుతున్నాం.
నా తండ్రి మీరు వచ్చినప్పుడు నా తండ్రి వాని క్రియలు చొప్పున ప్రతి వానికి సిద్ధపరిచిన జీతం మీ యొద్ద ఉండగా అది మీ దగ్గర మేము పొందుకొనగలిగే ఆ కృప వెంబడి కృప అందరికీ మీరు ప్రసాదించమని అడుగుచూ ఉన్నాను. యేసు నామములో ఒక్కొక్కరిలో మొదటి క్రియలు కనిపించునుగాక. మా అందరిలో ప్రభు మొదటి క్రియలు కనిపించునుగాక. మొదట ఉండిన ప్రేమ నాలో మాలో వృద్ధి చేయుదురుగాక, చిగురింప చేయుదురుగాక. నిశ్చయముగా ప్రభా మీరు కోరుకున్న ఆ ప్రేమ కలవరమే జీవించగలిగేటట్లుగా సహాయము చేసి మహిమ పొందమని అడుగుచాను తండ్రి. నీకు స్తోత్రము నాయన. అయ్యా మీరు వాక్యం తెలియచేస్తూనే ఉన్నారు, సత్యాన్ని బోధిస్తూనే ఉన్నారు, మాకు అవసరమైన మాటలు మీరు వినిపిస్తూనే ఉన్నారు ప్రభా. వినుట మట్టుకు వినడమే కాకుండా విని నా తండ్రి ఆ వాక్యానుసారంగా గైకొనే జీవితం మేము కలిగి నా తండ్రి మీ నామమును ఎరగనని జీవితం కలిగి జీవించగలిగే ఆ కృప, ఆ ప్రవర్తన మీరు మాకు అనుగ్రహించి నడిపించమని అడుగుచాను. ఆ జీతం ప్రభావ మేము పొందుకునగలిగే కృప చేత కూడా మీరు నింపి నడపమని అడుగుచాను తండ్రి. నీకు స్తోత్రం నాయన. ఎల్లవేళలా ప్రభా మేమందరం ప్రభా సత్క్రియలు చేసే ఆ కృప చేత నింపమని అడుగుచాను తండ్రి. ఈ క్రియలు ప్రభా నాలో మాలో కనిపించగలిగినట్లుగా యేసు నామములో కృపతో నింపుదురుగాక, కృపతో నింపుదురుగాక. యేసయ్యా ఈ లోకములో ఏ ధనం ఎంత కలిగి ఉన్నా ప్రభా అది ఈ లోకం మట్టుకే ప్రభా. మేము చేసే ప్రతి సత్క్రియ మీరు లెక్కిస్తారని, దానికి సంబంధించిన జీతం మీరు సిద్ధపరిచిస్తారు. పేరు పేరు చొప్పున దీవించి వాక్యాన్ని నిరుగడ్డి ఫలింపజేసి మీరు కోరుకున్న క్రియలు చేయగలిగే కృపచేత నింపి ఆ జీతం మీ ద్వారా పొందుకునగలిగే ఆ మహిమ కలిగిన రాకడ కోసం ఎదురు చూస్తూ జీవించగలిగే కృపచేత కూడా నింపి నడపమని అడుగుచున్నాం. ఆ తండ్రి జరిగే సంస్కారాలను మీ చేతుల్లో సమర్పిస్తున్నాం. దీవెనకరంగా మార్చి మహింపద యేసు నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, తండ్రిని దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసము సన్నిధి ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం మనకును సకల పరిశుద్ధులకును తోడై నడిపించును గాక. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందరికీ వందనాలు, స్తోత్రాలు. సిలువలో వేలాడే నీ కొరకే, సిలువలో వేలాడే యేసు నిన్ను పిలచుచుండే, ఆలస్యము నీవు చేయకుము. యేసు నిన్ను పిలచుచుండే.
కల్వరి శ్రమలన్నీ నీ కొరకే ఘోర సిలువ మోసి కృంగుచునే కల్వరి శ్రమలన్నీ నీ కొరకే ఘోర సిలువ మోసి కృంగుచునే గాయములాచే బాధనుంది రక్తము కార్చే హింసనుంది గాయములాచే బాధనుంది రక్తము కార్చే హింసనుంది సిలువలో వేలాడే నీ కొరకే సిలువలో వేలాడే యేసు నిన్ను పిలచుచుండే నాలుక ఎండెను దప్పిగొని కేకలు వేసెను దామని నాలుక ఎండెను దప్పిగొని కేకలు వేసెను దామని చేదు రసమును పానము చేసి చేసెను జీవాయాగమును చేదు రసమును పానము చేసి చేసెను జీవాయాగమును సిలువలో వేలాడే నీ కొరకే సిలువలో వేలాడే యేసు నిన్ను పిలచుచుండే